హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విషయంలో గందరగోళాన్ని ఎదుర్కొంటుంది. లబ్ధిదారుల సంఖ్య 1 కోటి మందికి పైగా ఉండడంతో నిజంగా వారంతా అర్హులేనా అనే అంశం కలకలం రేపుతోంది. రీసర్వేకి ప్రభుత్వం ఆదేశించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తే జరిగేది మరొకటి అవుతుంది. ఇక దాంతో ఏ పథకం ప్రారంభించినా ఏదో ఒక సమస్య వెంటాడుతుంది. అలాగే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలోనూ అధికారులు, పాలకులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. సమస్య ఏంటంటే, అర్హతలతో సంబంధం లేకుండా లక్షల మంది ఈ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టేశారు. ప్రజాపాలనలో మొత్తం 82.84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత అధికారులు జరిపిన సర్వేలో లబ్ధిదారులు 1 కోటి మందికి పైగా ఉన్నట్లు తేలింది. ఇదే సమస్య అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ఏటా 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని అనుకుంటుంది. ఇలా 5 ఏళ్లలో మొత్తం 22.50 లక్షల ఇళ్లు నిర్మించాలని అనుకుంటుంది. మరి లబ్ధిదారుల సంఖ్య 1 కోటికి పైగా ఉంటే ఇక ఈ పథకం 20% అమలు చేస్తున్నట్లు అవుతుంది. అసలు ఇంతమంది లబ్ధిదారులు ఎందుకు ఉన్నారు అనేది ప్రభుత్వం ముందున్న సమస్య. అధికారులు సరిగ్గా సర్వే చేశారా లేదా అనే డౌట్ రావడంతో మళ్లీ లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఇప్పుడు అర్హతలను లెక్కల్లోకి తీసుకొని మళ్లీ లబ్ధిదారులను గ్రామ స్థాయి నుండి కలెక్టర్ వరకు అందరూ కలిసి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ రీసర్వేలో అర్హతలు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా పరిశీలిస్తారు. ఎవరికి అర్హతలు లేకపోయినా వారి దరఖాస్తులను పక్కన పెట్టేస్తారు. తద్వారా అనర్హులను జాబితా నుంచి తొలగించి అసలైన లబ్ధిదారులు ఎవరో తేల్చాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో తెలియదు. 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దరఖాస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లబ్ధిదారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ఎవరికి ముందుగా ఇల్లు ఇవ్వాలనేది పెద్ద సమస్య అయింది. అందుకే లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలనే ప్లాన్లో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా లాటరీ పద్ధతిలోనే ఇళ్లను ఇచ్చింది. అయితే రీసర్వే తర్వాత లబ్ధిదారుల సంఖ్య దాదాపు 80 లక్షల దాకా ఉంటే 5 ఏళ్లలో ప్రభుత్వం 22.50 లక్షల ఇళ్లను మాత్రమే ఇస్తే ఇంకా ఇల్లు రాని వారు 55 లక్షలకు పైగా ఉంటారని, వారికి 5 ఏళ్ల తర్వాత ఈ కల నెరవేరే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్.